ఈరోజు దీపకాంతి గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో నుంచి ఇక్కడి నుంచి దీపకాంతి ప్రవేశిస్తుంటుంది. ఎదురింటి దీపాల కాంతి కానీ, మీ ఇంటి పక్కన కానీ, వెనక నుంచి కానీ, దేవాలయాల నుంచి కానీ, మత సంబంధ మందిరాలు సహజంగా అన్ని చోట్ల ఉన్నాయి ఈ రోజుల్లో సిటీల్లో. కానీ వెలిగించిన దీపకాంతులు వాటికి సంబంధించి మీ ఇంట్లోకి వస్తాయి. ఈ రోజుల్లో సిటీలో ఉంటున్నాం లేకపోతే పల్లెటూరులో ఉంటున్నాం, కానీ అక్కడ ఏంటంటే ఎదురుగా కానీ వెనక వైపు కానీ వీధి లైట్లు సర్వసాధారణంగా ప్రతి పట్టణంలో పల్లెటూరులో ఉన్నాయి. ఆ లైట్ల కాంతి మీ ఇంట్లోకి ఏ దిశగుండా ప్రయోగిస్తూ వస్తే, ప్రయాణిస్తూ వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి చూద్దాం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే చెడ్డ ఫలితాలు వచ్చినప్పుడు ఏంటంటే అటువైపు లైన్లో ఉన్న తలుపులు కానీ కిటికీ తలుపులు కానీ మూసి ఉంచడం మంచిది. నేను బ్లాక్ సమ్ కర్టన్స్ ఉంచడం మంచిది. నేను బ్లాక్ అని చెప్పను, మంచి కర్టన్ రాకుండా. ఇప్పుడు దేవుడి గుడి కానీ ప్రార్థనా మందిరాల్లో కానీ దీపకాంతి మీ ఇంట్లో ప్రవేశించిన కష్టాలు వస్తాయి, మంచిది కాదు. ఏ వైపు నుంచి వీధి వాకిల్లో నుంచి ప్రవేశిస్తే మరీ హాని. సాధ్యమైనంత వరకు ఆ దీపకాంతులు మీ ఇంట్లో చొరబడినా కూడా చూసుకోండి. ఇప్పుడు ఇంటి పక్కన చుట్టుపక్కల దిశలో ఎవరిదైనా ఒక పుణ్యాత్ములు, మహాత్ములు, లేకపోతే ఒక మంత్ర సాధన చేసేవాళ్ళు కానీ, లేకపోతే కొంత ఎవరిదైనా ఇల్లు ఉండి ఇది జరుగుతుంది, మీ ఇంటి దీపకాంతి కానీ వారింట్లో ప్రవేశిస్తే కనుక మీ స్థితి సంత క్రమక్రమంగా వారింటికి చేరిపోతాయి. అందుకు అవకాశం ఉన్నంత వరకు కిటికీ ఇందాక చెప్పినట్టు తలుపులు మూసేయండి. ఇప్పుడు మీ ఇంట్లో వెలిగించిన దీపాలు తూర్పు ముఖంగా ఉండాలి, లేదా ఉత్తర ముఖంగా కానీ ఉంటే లక్ష్మీదేవి సదా కాపురం చేస్తుంది. ఇంటి పడమటి దిశలో దీపాలు వెలిగించి పెట్టిన, దక్షిణ దిశలో పెట్టిన క్రమంగా సంపద క్షీణించిపోతుంది. కాకపోతే తులసి చెట్టు ఇలాంటివి కొంచెం కాస్తాయంటారు. మీ ఇంట్లో దీపకాంతి 4 వైపులు ఇంటి వైపులా ప్రసరిస్తూ ఉంటే సిరి తాండవాడుతూ ఉంటుంది. సంధ్యాదీపం మొదలు ఉషోదయం వరకు ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్య పుష్కలంగా ఉంటాయి. నువ్వుల్లో, కొబ్బరిలో, ఏదో ఒకటి. సంధ్యా సమయంలో ఇంటి వెనక గుమ్మానికి ఉండే తులసి కోట ముందర ఇందాక చెప్పినట్టు తులసి దీపం పెట్టి